అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ జగజ్జనని, లోకమాత, సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మిని ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ పరమ పవిత్రమైన శక్తివంతమైన శ్రీ సూక్తాన్ని నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈ శ్రీ సూక్తాన్ని మీకు అందించడంలో మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి గురువులు మచిలీపట్నానికి చెందినటువంటి శ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ ఘనపాఠి గారికి మా సంగీత సాధనాంజలి తరఫున హృదయపూర్వక నమస్సులు. ఈ శ్రీ సూక్తం ఆ అమ్మవారిని, ఆ తల్లి వైభవాన్ని వర్ణించే గొప్ప మహామంత్రాల సముదాయం. వేద సూక్తమే ఈ శ్రీ సూక్తం. ఈ శ్రీ సూక్తం ఋగ్వేదంలోని పరిశిష్ట భాగంలో చెప్పబడింది. ఈ పరిశిష్ట భాగాన్ని ఖిల భాగము అని కూడా అంటారు. ఈ శ్రీ సూక్తంలో ముఖ్యంగా 15 రుక్కులు, ఆ తరువాత ఒక శ్లోకంలో ఫలశ్రుతి, మరి ఒక శ్లోకంలో గాయత్రి మహాలక్ష్మి శ్లోకం ఉంటాయి. శ్రీ సూక్తము, శ్రీ అంటే అమ్మవారు, సర్వ చైతన్య స్వరూపిణి. సూక్తము అంటే సు ప్లస్ ఉక్తము, మంచి మాట. ఆ తల్లిని స్తుతించే మహత్తరమైన స్తోత్ర రాజము ఈ శ్రీ సూక్తము. ఆనంద ఋషి, కర్దమ ఋషి, చిక్లీత ఋషులు ఈ శ్రీ సూక్తాన్ని దర్శించి తరించారు. ఈ శ్రీ సూక్తంలోని ప్రతి అక్షరంలో ఆ అమ్మవారి శక్తి ఎంతో గొప్పగా నిండి ఉంది. ఈ స్తోత్రాన్ని చదవడమే కాదు, వింటుంటే చాలు ఒక ప్రకంపన, ఒక చైతన్యం, ఒక గొప్ప మహత్తర శక్తి అనుభూతి మనకు కలుగుతుంది. ఆ అగ్నిదేవుని ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని వేడుకుంటూ ఆ అమ్మవారిని కీర్తిస్తూ సాగే ఈ శ్రీ సూక్తాన్ని ఈరోజు మనం డి షార్ప్ అంటే 2.5 శృతిలో ఏ విధంగా పఠించాలో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ శ్రీ సూక్తంలో ముందుగా 15 రుక్కులు ఉంటాయి. అంటే ఈ శ్లోకాలని రుక్కులు అంటారు. ఈ 15 రుక్కులు కూడా 15 శక్తివంతమైనటువంటి మంత్రాలు. అందుకే వీటిల్ని ఉచ్చరించేటప్పుడు, పఠించేటప్పుడు అక్షర దోషాలు లేకుండా చదువుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక్క అక్షరం అటు ఇటు అయినా మొత్తం భావమే మారిపోతుంది. ఉదాహరణకి మనం 5వ శ్లోకాన్ని పరిశీలిస్తే అందులో 2వ లైన్లో తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే అని ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అక్కడ ఆపి లక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే అంటారు. ఇక్కడ చాలా అర్థం మారిపోతుంది. లక్ష్మీర్మే నశ్యతాం అంటే లక్ష్మి మొత్తం నశించిపోవాలి అంటున్నాం, కానీ అక్కడ చెప్పబడింది ఏమిటి, శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం అని కలిపి చదివినప్పుడు ఆ ప్రపద్యేకి ఉన్న దీర్ఘము అలాగే లక్ష్మి ఆ లాని కలిపినప్పుడు ఆ రెండిటి మధ్య అకారం వచ్చి మనం అక్కడ ఏం చెప్పాలనుకుంటాం, అలక్ష్మీర్మే నశ్యతాం, ఆ లక్ష్మి పోవాలి, లక్ష్మి అనుగ్రహం కలగాలి అని మనం కోరుకుంటున్నది ఈ శ్రీ సూక్తంలో చెప్పబడింది. మనం కరెక్ట్గా చదివినట్లు అవుతుంది. అలాగే 8వ శ్లోకంలో కూడా క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం, జ్యేష్ఠ లక్ష్మీర్నాశయామ్యహం అని విడదీయకూడదు, జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అని పాడాలి. ఎందుకంటే ఆ ఒక్క అక్షరంతోనే మొత్తం భావం మారిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, మేము ఒక్కొక్క రుక్కుని కూడా ఒక్కొక్క పదాన్ని విడదీస్తూ ఒకసారి నేర్పిస్తాం, తర్వాత ఒక లైన్ మొత్తం కలిపి పాడదాం, తర్వాత మొత్తం రుక్కుని కూడా కలిపి పాడుకుంటూ నెమ్మదిగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇలాంటివి నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, వీలైతే ముఖ్యంగా గురుముఖత, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. ఎందుకంటే ఇది వేదం కాబట్టి. ఒకవేళ అలా కుదరినప్పుడు ఇప్పుడు మనకి నేర్చుకోవడానికి వీడియోల ద్వారా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు వినగానే పాడేయకుండా 20-30 సార్లు దాన్ని వినండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఒక 20-30 సార్లు
కలిపి పాడండి వీడియోతో పాటు. ఆ తర్వాత మీరు సొంతంగా పాడడానికి ప్రయత్నించండి. అప్పుడు తప్పులు లేకుండా మనం చక్కగా పాడుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇలా 15 రుక్కులు అయిన తర్వాత ఒక శ్లోకంలో ఫలశ్రుతి ఉంటుంది. ఆ ఫలశ్రుతిలో ప్రత్యేకంగా చెప్పబడిన విషయం ఏమిటంటే, యఃశుచి ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహం. అంటే ఈ శ్రీ సూక్తాన్ని చదవాలి, ఈ శ్రీ సూక్తాన్ని చదివి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే శుచి అనేది చాలా ముఖ్యం. ఆ శుచి ఏమిటి? మానసికంగా శారీరకంగా కూడా. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వీటిల్ని చదవకూడదు. మనం శుచిగా ఉండాలి. అలాగే మనస్సు కూడా శుచిగా ఉండాలి. అంటే ఏదో పని చేసుకుంటూ ఏదో ఆలోచిస్తూ కాకుండా మనస్సుని లగ్నం చేసి అమ్మవారిని ధ్యానించుకుంటూ అమ్మవారి మీదే మనస్సునంతా కూడా ఉంచి మనస్ఫూర్తిగా మనం ఈ శ్రీ సూక్తాన్ని చదివితేనే సరైన ఫలితం దక్కుతుంది అని చెప్పి మనకి ఈ ఫలశ్రుతిలో చెప్పబడింది. చాలామంది కూడా మనం వింటూ ఉంటాం, మేము లలితా సహస్రనామం పొద్దున్నే పనులు చేసుకుంటూ చదివేసుకుంటామండి, వంట చేస్తూ చదివేస్తూ ఉంటామండి అంటారు. అది సరి అయిన పద్ధతి కానే కాదు. మీరు మొత్తం అన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఒక చోట కూర్చొని మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేసి 2-3 శ్లోకాలు చదువుకున్నా చాలు, మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి శుచిగా మనస్సుని లగ్నం చేసి ఈ శ్రీ సూక్తాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఫలశ్రుతి తర్వాత ఒక శ్లోకంలో మనందరికీ తెలుసు, మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి మహాలక్ష్మి శ్లోకాన్ని కూడా మనం చదువుకొని ఆ తర్వాత శాంతి మంత్రంతో ఈ శ్రీ సూక్తాన్ని ముగించాలి. ఇక ఇప్పుడు మనం ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీ సూక్తాన్ని చక్కగా చదువుకోవడానికి మనందరం కలిసి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. हिरण्यवर्णा हिरण्यवर्णा हरिणी हरिणी सुवर्ण सुवर्ण रजतस्रजां रजतस्रजां चन्द्रां चन्द्रां हिरण्मयीं हिरण्मयीं लक्ष्मीं लक्ष्मी जातवेदो जातवेदो महावः महावः हिरण्यवर्णां हरिणीं हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः जातवेदो महावः हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः तां महावः जातवेदो जातवेदो लक्ष्मीमनप लक्ष्मीमनप गामिनी गामिनी यस्यां यस्यां हिरण्यं हिरण्यं विन्देयं विन्देयं गामस्वं गामस्वं पुरुषानहं पुरुषानहं तां महावः जातवेदो तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषानहं गामस्वं पुरुषानहं तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं
गामश्वं पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्यां हस्तिनाद प्रबोधिनी श्रियं देवी मुपह्वये श्रीर्मा देवीर्जुषताम् अश्वपूर्वां रथमध्यां हस्तिनाद प्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् अश्वपूर्वां रथमध्यां हस्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् कांसोऽस्मितां हिरण्य प्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं कांसोऽस्मितां हिरण्य प्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टा मुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम्
प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं चरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर् नाशयाम्यहम् अभूतिम समृद्धिं च सर्वान्निर्नुद मे गृहात् क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर् नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निर्नुद मे गृहात्
क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणीं ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणी ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणीं ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काम माकूतिं वाचः सत्य मसीमहि पशूनां रूपमन्नस्य महिश्री श्रयतां यशः मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य महिश्री श्रयतां यशः मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य महिश्री श्रयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपः सृजन्तु स्निग्धानि चिक्लीत वस मे गृहे नीच देवीं मातरं
श्रियं श्रियं वासय मे कुले वासय मे कुले आपः सृजन्तु स्निग्धानि आपः सृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे चिक्लीतवस मे गृहे निज देवीं मातरं निज देवीं मातरं श्रियं वासय मे कुले श्रियं वासय मे कुले आपः सृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्राम् आर्द्रां पुष्करिणीं पुष्करिणीं पुष्टिं पुष्टिं पिङ्गळां पिङ्गळां पद्ममालिनीं पद्ममालिनीं चन्द्रां चन्द्रां हिरण्मयीं हिरण्मयीं लक्ष्मीं लक्ष्मीं जातवेदो जातवेदो महावः महावः आर्द्रां पुष्करिणीं पुष्टिं आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गळां पद्ममालिनीं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः जातवेदो महावः आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्राम् आर्द्रां यः करिणीं यः करिणीं यष्टिं यष्टिं सुवर्णां सुवर्णां हेममालिनीं हेममालिनीं सूर्यां सूर्यां हिरण्मयीं हिरण्मयीं लक्ष्मीं लक्ष्मीं जातवेदो जातवेदो महावः महावः आर्द्रां यः करिणीं यष्टिं आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः जातवेदो महावः आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः तां महावः जातवेदो जातवेदो लक्ष्मीमनप लक्ष्मीमनप गामिनी गामिनी यस्यां यस्यां हिरण्यं हिरण्यं प्रभूतं प्रभूतं गावो गावो दास्योऽश्वान् दास्योऽश्वान् विन्देयं विन्देयं पुरुषानहं पुरुषानहं तां महावः जातवेदो तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं
प्रभूतं गावो यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् तामवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् यः शुचिः प्रयतो भूत्वा यादाज्य मन्वहम् श्रियः पञ्च दशच्चञ्च श्रीकामः सततं जपेत् यः शुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदशर्चञ्च श्रीकामः सततं जपेत् यः शुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदशच्चञ्च श्रीकामः सततं जपेत् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ शान्तिः 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 ఈ విధంగా ఈ శ్రీ సూక్తాన్ని జాగ్రత్తగా వింటూ ఎటువంటి అక్షర దోషాలు లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ఇక్కడ మనం 15 రుక్కుల తర్వాత ఫలశ్రుతిని పాడాం. 15వ రుక్కు ఏమిటి? తాం మా ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామిని అని పాడిన తర్వాత చాలామంది కొన్ని అమ్మవారికి సంబంధించిన శ్లోకాలని కూడా పాడుతూ ఉంటారు. అయితే అవన్నీ ఈ శ్రీ సూక్తానికి సంబంధించిన అంటే ఆ ఋగ్వేదంలో చెప్పబడినటువంటివి కాదు. ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ 15 రుక్కులు మాత్రమే చెప్పబడ్డాయి. ఆ తర్వాత చెప్పబడినవన్నీ కూడా అమ్మవారిని స్తుతిస్తూ రచించబడినటువంటి చక్కటి శ్లోకాలు. కాబట్టి వాటిని పాడుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. అవి పాడుకునే వాళ్ళు అవి పాడుకోవచ్చు. లేకపోతే ఈ 15 రుక్కులను పాడి తర్వాత ఫలశ్రుతి మనం చెప్పుకున్నాం కదా, యః శుచి ప్రయతో భూత్వా, ఆ శ్లోకాన్ని పాడుకొని తర్వాత మహాలక్ష్మి చ విద్మహే అంటూ ఆ చక్కగా ఆ శ్లోకాన్ని కూడా మనం పాడుకొని ఈ శ్రీ సూక్తాన్ని ఆపచ్చు. ఇప్పుడు మొత్తం ఈ శ్రీ సూక్తాన్ని ఎక్కడా కూడా ఆపకుండా ఒకసారి కలిపి పాడుకుందాం.
ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य महिश्री श्रयतां यशः कर्दमेन प्रजा भूता महि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपः सृजन्तु स्निग्धानि चिक्लीतवसमे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् यः शुचिप्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः
पञ्चदशच्चञ्च श्रीकामः सततं जपेत् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ॐ शान्तिः शान्तिः శాంతిః। ఈరోజు మనం చాలా శక్తివంతమైనటువంటి శ్రీ సూక్తాన్ని నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పేది ఏమిటంటే ఈ శ్లోకాలను జాగ్రత్తగా వింటూ నేర్చుకోండి. ముఖ్యంగా 5వ శ్లోకంలో తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే అంటే ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం అంటూ ప్రపద్యేకి ఆ లక్ష్మిని కలపండి, విడదీయొద్దు. అలాగే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్ నాశయామ్యహం ఇక్కడ కూడా జ్యేష్ఠామలక్ష్మీర్ అంటూ కలిపి పాడడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మనం శ్రీ సూక్తాన్ని కేవలం ఏ విధంగా పాడుకోవాలో ఎలా పఠించాలో నేర్చుకున్నాం. మీరందరూ ఈ శ్రీ సూక్తానికి ఇందులోని భావాన్ని కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోలో ఈ శ్రీ సూక్తం యొక్క భావాన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఇంతకుముందు దక్షిణామూర్తి స్తోత్రం అలాగే కనకధార స్తోత్రం ఇవి చెప్పినప్పుడు కూడా భావాన్ని చెప్పమని చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు. తప్పకుండా త్వరలో వాటికి కూడా భావంతో చక్కటి వీడియోస్ రాబోతున్నాయి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే మీ అందరికీ తెలుసు కదా, కేవలం మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు, సంగీతం, స్తోత్రాలు ఇవన్నీ ఇష్టమున్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఇంకేమైనా స్తోత్రాలు నేర్చుకోవాలి అనుకుంటే గనక మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటిల్ని కూడా కొంత సమయం పట్టినా తప్పకుండా నేర్పించడానికి ప్రయత్నిస్తాం. తరువాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.